జగన్ అండతో ఓ వాలంటీర్ రెచ్చిపోయాడు. మంచినీటి కోసం ప్రశ్నించిన వృద్ధ దంపతులపై వాలంటీర్ దాడికి పాల్పడిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో కలకలం రేపుతోంది. చిన్నలవనపల్లికి చెందిన దట్టి ఎండమ్మ, గురువులు అనే వృద్ధ దంపతులు మంచినీళ్లు తెచ్చుకోలేక వాలంటీర్ రవికి తమ ఆవేదన చెప్పుకున్నారు. దీంతో వాలంటీర్ కు చిరెత్తుకొచ్చింది. ఈ క్రమంలోనే ఆ వృద్ధ దంపతులపై దాడి చేశాడు. అక్కడితో ఆగకుండా చంపేస్తానంటూ బెదిరించాడు. భయాందోళనకు గురైన ఆ వృద్ధ దంపతులు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. బోర్ కడికి వెళ్ళాను అయ్యా. నా నీళ్లు పడతావని డొక్కులు ఇసిరాండు. అదొకటి అత్తలు ఒకటికి ఇసిరాండు. ఏమిరా ఇసిరినావో అన్నాను. నాకు ఇష్టం లేదు నా బోరు కడికి రోక అన్నది. కానీ అవులు అడగలేదు. వినంగా ఇప్పుడు ఎక్కడ 3 సంవత్సరాలని పడిపోతా అన్న బాధ. నీడు చుక్కలు రావు. అయితే ఆ కోపాన్ని వచ్చినాను కొట్టానయ్య. వాళ్ళని రేటు అంతాడు, ఏ మాకు తొంతడు. ఈ రకం చేస్తాను చేసేస్తాను చూస్తావా, 100 చేస్తాను చూస్తావా అని పరిగెట్టి వచ్చారు. అల్లా బోరికడికి వెళ్ళాను అయ్యా. నా నీళ్లు పడతావని డొక్కులు ఇసిరాండు. అదొకటి అత్తలు ఒకటికి ఇసిరాండు. ఏమిరా ఇసిరినావో అన్నాను. నాకు ఇష్టం లేదు నా బోరికడికి రోక అన్నది. కానీ అవులు అడగలేదు. వినంగా ఇప్పుడు ఎక్కడ 3 సంవత్సరాలని పడిపోతా అన్న బాధ. నీడు చుక్కలు రావు. అయితే ఆ కోపాన్ని వచ్చినాను కొట్టానయ్య. వాళ్ళని రేటు అంతాడు, ఏ మాకు తొంతడు. ఈ రకం చేసేస్తాను చూస్తావా, 100 చేస్తాను చూస్తావా అని పరిగెట్టి వచ్చారు. శ్రీకాకుళం జిల్లాలో మంచినీటి కోసం ప్రశ్నించిన వృద్ధ దంపతులపై దాడికి పాల్పడ్డాడు వాలంటీర్ రవి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్. విజయచంద్రిక శ్రీకాకుళం జిల్లాలో ఒక వాలంటీర్ వృద్ధ దంపతులపైన తన ప్రతాపాన్ని చూపించాడు. ప్రధానంగా నందిగాం మండలం చిన్నలవునిపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ గ్రామంలో దట్టి ఎండమ్మ, అదేవిధంగా గురువులు అనేటటువంటి 2 దంపతులు దాదాపుగా 70 సంవత్సరాల వయసు ఉంటుంది. వీళ్ళు ఆ గ్రామంలో నివాసం ఉంటున్నారు. వాళ్ళకి మంచినీళ్లు కొరత ఉంది కాబట్టి ఆ మంచినీళ్లు ఎక్కడికో వెళ్లి తెచ్చుకోవడం ఇబ్బందిగా ఉంది కాబట్టి ఆ గ్రామ వాలంటీర్ రవి అని ఉంటాడు. ఆ రవిని ఆ మంచినీళ్ల కోసం ప్రాధాయపడ్డారు. ఇదే క్రమంలో రవి ఒక్కసారిగా వాలంటీర్ వాళ్ళపైన దాడి చేశాడు. ఆ తర్వాత వాళ్ళ నివాసం ఉంటున్నటువంటి గుడిసెను ధ్వంసం చేశాడు. దీంతో ఆ 2 దంపతులు కూడా తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తూ తమ బాధను చెప్పుకునేటటువంటి క్రమంలో చంపేస్తానని బెదిరించాడని చెప్పి ఆ వృద్ధ దంపతులు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ గ్రామంలో ఈ రవి అనేటటువంటి వాలంటీర్ ఎవరైతే ఉన్నారో ఈయనకి అధికార పార్టీ నేతల యొక్క అండదండలు ఉన్నాయి. వారి యొక్క రికమెండేషన్ తోనే ఆయన అక్కడ వాలంటీర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. కాబట్టి ఆ వృద్ధ దంపతులు ప్రశ్నించేటటువంటి క్రమంలో నన్నే ప్రశ్నిస్తారనేటటువంటి ఒక అహంకారంతో వాళ్ళపైన దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో 2 దంపతులు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతున్నారు. నడవలేనటువంటి పరిస్థితుల్లో వృద్ధులు కాబట్టి వాళ్ళు ఎటు వెళ్ళలేరు. ఇతరులను ఎవరైనా వాటర్ అడిగితే ఒక పక్కన ఉండేటటువంటి వారు, ఇరుగు పొరుగు వారు ఇచ్చేటటువంటి వాటర్ తో వాళ్ళు జీవనం సాగిస్తున్నారు. ఇదే క్రమంలో వాలంటీర్కి చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో ఇంటిపైన దాడి చేశారు. ఇక భవిష్యత్తులో ఎప్పుడైనా ప్రశ్నిస్తే దాడి చేసి చంపేస్తానని చెప్పి హెచ్చరించినటువంటి నేపథ్యంలో వృద్ధ దంపతులు ప్రస్తుతం ఆందోళన చెందుతున్నారు. ఎవరికి కంప్లైంట్ చేయాలో తెలియక ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఘటన బయటికి రాకుండా, పోలీసులకు ఫిర్యాదు చేయకుండా స్థానికంగా ఉండేటటువంటి వైసీపీ నేతలు ఆ వృద్ధ దంపతులతో చర్చలు జరుపుతున్నారు. ఆ విషయాన్ని బయటికి చెప్పొద్దని చెప్పి వారిపైన ఒత్తిడి తెస్తున్నట్లు కూడా తెలుస్తోంది. మొత్తానికైతే వాలంటీర్ రవి చేసినటువంటి ఈ ఘటన ఏదైతే ఉందో ఆ వృద్ధ దంపతుల పట్ల దీనిపైన స్థానికులు తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. విజయచంద్ర. థ్యాంక్ యూ రమేష్.